హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు మనకి హాలిడే యాక్చువల్లీ, రేపు వర్కింగ్ డే ఉంది అగైన్. నిన్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా క్లోజ్ అయింది, రేపు ఎలా ఉండబోతుంది, స్టాక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా జనరల్గా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపు ఎలా ట్రేడ్ చేయాలని కొంచెం క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో పెట్టాను. షార్ట్ స్టడీ చేసేవాళ్ళు మన బ్యాంక్ నిఫ్టీ మేము ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో మేము ఫ్రీగా పెడతా ఉన్నాం. దాన్ని చూసి మీరు స్ట్రాటజీలు ఎలా చేసుకోవాలి. అదర్వైజ్ ఆల్సో మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, లైవ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీడియో కంపల్సరీగా చూడండి. చూస్తే మీకు కానీ క్యాపిటల్ రిక్వైర్డ్ క్యాపిటల్ కానీ ఉంటే, సఫిషియెంట్ క్యాపిటల్ కానీ ఉంటే డైరెక్ట్గా స్ట్రాటజీస్ ఎలా చేసుకోవాలి, స్ట్రాంగిల్ ఎలా చేసుకోవాలని కూడా దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఎస్పెషల్లీ స్ట్రాంగిల్ WM ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని చూసుకోండి ఆ వీడియో స్పెసిఫికలీ. ఇది కొంచెం లెంగ్తీ వీడియో, క్యాండిల్స్టిక్ చార్ట్స్తో కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం ఓపికగా చూడాల్సి వస్తుందండి. ఇప్పుడు మనం నిన్న ఏం జరిగింది అనేది చెక్ చేసుకుందాం. నిన్న నిఫ్టీ క్లోజ్ అయింది 24,613 దగ్గర క్లోజ్ అయింది, అప్ బై 26 పాయింట్స్. కొంచెం ఫ్లాట్గా ఉన్నింది నిన్న యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది 52,396 దగ్గర క్లోజ్ అయింది, అది -59 పాయింట్స్ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు రేపు మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే నిఫ్టీ 24,748 దాని నెక్స్ట్ లెవెల్ ఉంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు కానీ చార్ట్ కానీ చూస్తే, మీకు చార్ట్లో కానీ మన లైవ్లో కానీ చూస్తే మీకు పక్కన మీకు టీసీఆర్ వాల్యూస్ తెలుస్తుంటాయి. ఎస్పెషల్లీ మీకు నేను ట్రెండ్ చార్ట్స్ ఇచ్చాను కదా, దాంట్లో కానీ మీరు ఓపెన్ చేసి స్టాక్ ట్రెండ్ గ్రాఫ్ అని కొడితే దాంట్లో మీకు రైట్ సైడ్ చూస్తే మీకు టీసీఆర్ చార్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇంట్రాడే ఉంటుంది. దాన్ని చూసుకుంటే మీరు దాంట్లో మీకు నెక్స్ట్ లెవెల్ తెలుస్తుంది. మీకు ఆల్రెడీ 24,613 దగ్గర క్లోజ్ అయింది కదా, అది ఒకవేళ ఓపెన్ కానీ యాప్ ఓపెన్ అయ్యా కానీ ఓపెన్ పైన కానీ ఉంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతే డైరెక్ట్గా 24,748కి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ మనకు ఆల్రెడీ తెలిసిందే, అది 52,535 అది టచ్ కాకుండా ఎన్నిసార్లు కిందకు వస్తున్నదో మీ అందరూ చూస్తూనే ఉన్నారు గత 2-3 డేస్ నుంచి. కనీసం రేపు అది క్రాస్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్. నిన్న ట్రేడింగ్లో ఆప్షన్ బయర్స్ అందరూ చాలా మటుకు మార్నింగ్ కొద్దిసేపు ప్రాఫిట్లో ఉంటారు, కానీ తర్వాత చాలామంది లాస్ అయి ఉంటారు, ఎందుకంటే కదలలేదు. కానీ ఆప్షన్ సెల్లర్స్ మాత్రం నిన్న ఆఫ్టర్నూన్ 11 తర్వాత నుంచి వాళ్ళకు చాలా హ్యాపీగా ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా బ్యాంక్ నిఫ్టీలో ఎస్పెషల్లీ ఎక్స్పైరీ కదా, బ్యాంక్ నిఫ్టీ ఫిన్నిట్లో రెండింటిలో బాగా బెనిఫిట్ అయి ఉంటారు. నిఫ్టీలో కూడా కొంచెం బెనిఫిట్ అయి ఉంటారు నిన్న ట్రేడింగ్లో. ఇక ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఎందుకు నిఫ్టీ పడకుండా పెరుగుతూనే ఉంది, బ్యాంక్ నిఫ్టీ అయినా కొద్దిగా నెగిటివ్ టచ్ అవుతున్నది, ఎందుకు నిఫ్టీ నెగిటివ్ టచ్ కావడం లేదు అన్నది మెయిన్ మనకు అందరి మైండ్లో ఉండేది డౌట్. చాలామంది వీడియోస్ పెడుతున్నారు కదా యూట్యూబ్ ఛానల్లో, అది పడిపోతుంది, అది పెరిగిపోతుంది, 10% కరెక్షన్ అలా అని చాలా పెడుతుంటారు కదా. అది ఎందుకు పడదు అని చెప్పంటే, దానికి నిన్నటి వరకు రిలయన్స్ సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు నిన్నటి నుంచి 4-5 డేస్ నుంచి ఇన్ఫిటీసీఎస్ సపోర్ట్ చేస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే అది పర్మనెంట్గా సపోర్ట్ చేస్తారు, కంటిన్యూస్ అప్ ట్రెండ్లోనే ఉంది. అది కంటిన్యూస్గా దాన్ని లిఫ్ట్ చేస్తూనే వస్తున్నది, సపోర్ట్ చేస్తూనే వస్తున్నది. బ్యాంక్ నిఫ్టీ కూడా అబ్నార్మల్గా పడలేదానికి రీజన్ ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ రెండు స్ట్రాంగ్గా దాన్ని పట్టుకొని ఉన్నాయి పడనీయకుండా. అందుకని బ్యాంక్ నిఫ్టీ కూడా అబ్నార్మల్ పట్టడం లేదు. మ్యాక్సిమం ఒక 200 పాయింట్ల కిందకు పడగానే క్విక్గా బౌన్స్ బ్యాక్ అయితే ట్రై చేస్తున్నది. ఇక నిన్న మనం ఇన్ఫీ చూసాం, మనం ఒక వారం రోజుల నుంచి చెప్తూ వస్తున్నది 1733 ఇది టచ్ అవ్వాలని చెప్పారు. అది ఆల్రెడీ టచ్ అయింది, ఏదైనా టచ్ అయింది. సో దానిపైకి వెళ్తుందా లేదా అనేది దాని డీటెయిల్స్ లెవెల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. తర్వాత మీకు టీసీఎస్ అది 4254 టచ్ అవ్వాలి, దాని 52XI అది నిన్న 4240 వరకు వచ్చేదాన్ని కిందకు వచ్చేసింది. రేపు 4254 టచ్ అయ్యేది క్రాస్ అవుతుందా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓపెన్ అయిన తర్వాత మనం దాన్ని ఈ రెండింటిని వాచ్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఇన్ఫీ కానీ రేపు ఈవినింగ్ 3:30కి తర్వాత దాని ఇన్ఫీ రిజల్ట్స్ వస్తాయి. అది మీరు 1748 కానీ దాటి కానీ 1800 దగ్గర కానీ మీకు కానీ అంటే 1748 కానీ దాటిందంటే అది ఇట్ విల్ ట్రై టు గో టు ఫర్దర్ పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఈవినింగ్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రిజల్ట్స్ ఏమైనా ఎలా వస్తాయనేది మీరు డౌట్ అని కానీ మీకు అనుకుంటే, మీరు ఎవరైనా సరే స్ట్రాటజీస్ చేసేవాళ్ళు ఉంటే మీరు క్యాపిటల్ ఈజ్ నాట్ ఎ కన్స్టెంట్ అనుకుంటే మీరు ఒక కాల్ ఒక పుట్టు కానీ కొని పెట్టుకోవాలి. అంటే దిస్ ఇస్ లాంగ్ స్టడీలు అంటారు. అది చాలా హైలోకి వచ్చి కూర్చోలేదు కాబట్టి లాంగ్ స్టడీలు చేసుకుంటే మీకు, ఎందుకంటే అది ఆల్మోస్ట్ నెక్స్ట్ వీకే కాబట్టి ఎక్స్పైరీ ఆప్షన్స్ చాలా చీప్గా ఉంటాయి. మీకు రిజల్ట్స్ ముందు కాబట్టి కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో. రిజల్ట్స్ రేపు ఉన్నాయి కాబట్టి, రేపు ఈవినింగ్ ఉంది కాబట్టి
మీరు ఆ క్లోజింగ్ టైంలో వరకు చూసేదైనా క్లోజింగ్ టైంలో మీకు ఏదైనా స్ట్రైక్ ప్రైస్ మీద కానీ లాంగ్ స్టాడిల్ కానీ లాంగ్ స్ట్రాంగిల్ కానీ మీరు కానీ ట్రై చేస్తే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనుకుంటాను. చూసుకోవచ్చు మీరు. టీసీఎస్ కూడా వాచ్ చేయండి, అది 4254 టచ్ అవుతుందో లేదో వాచ్ చేయండి. ఇన్ అడిషన్ టు ద టెక్ స్టాక్స్ హెచ్సిఎల్ టెక్, కో4జీ, ఎల్టీటీఎస్, ఎల్టీఐఎం ఇవన్నీ ఇంకా పెరగాల్సిన 52 వీక్స్ టచ్ అవ్వాల్సినవి ఉన్నాయి. అవి కొంచెం వాచ్ చేయండి వాటిని కూడా, ఎందుకంటే నెక్స్ట్ మూమెంట్స్లో ఇవే ఉంటాయి. తర్వాత నిన్న రిజల్ట్స్ వచ్చింది, బజాజ్ ఆటో రిజల్ట్స్ వచ్చాయి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిజల్ట్స్ వచ్చాయి, తర్వాత జియో రిజల్ట్స్ వచ్చాయి. అవన్నీ చాలా వచ్చినాయి. ఆ రిజల్ట్స్ అన్నీ దీంట్లో అకామిడేట్ చేయలేను ఈ వీడియోలో. రిజల్ట్స్ కోసం వాటి ఇప్పుడు మా దగ్గర ప్రతి స్టాక్ ట్రెండ్ ఉంటుంది. రిజల్ట్స్ వచ్చిన స్టాక్స్ అన్నిటికీ ట్రెండ్ నేను మోస్ట్ ఆల్ సాటర్డే ఒక అట్లీస్ట్ ఒక 8 to 10 స్టాక్స్ ఒక వీడియో కిందకి టోటల్ రిజల్ట్స్ ఇవి, వాటి ట్రెండ్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. అది మీకు ఇంకా క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటాను. ఇది మనకి ఈ వీడియోలో మెయిన్ కంటెంట్. ఇక్కడ బజాజ్ ఆటో మహారాష్ట్ర ఇచ్చున్నారు రిజల్ట్స్, వాటిని కొంచెం ఇక్కడ చూసుకుందాం ఫస్ట్ మనం. ఇప్పుడు బజాజ్ ఆటో నేను యాజ్ ఇట్ ఈస్ మనీ కంట్రోల్ నుంచి దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టాను. బజాజ్ ఆటో మీకు 15% రెవెన్యూ గ్రోత్ ఉంది, గ్రాస్ ప్రాఫిట్ వచ్చి 23% ఉంది, నెట్ ప్రాఫిట్ వచ్చి 18% ఉంది వన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. ఇది బజాజ్ ఆటో, అది క్లోజ్ అయింది 9718 దగ్గర క్లోజ్ అయింది. అది దాని బజాజ్ ఆటో యాక్చువల్లీ ఆటో సెక్టర్ మొత్తం అప్ ట్రెండ్లోనే ఉంది కదా. బజాజ్ ఆటో 9059 దగ్గర నుంచి అప్ ట్రెండ్లో ఉంది, అది క్లోజ్ అయింది 9718 దగ్గర క్లోజ్ అయింది. దానికి నెక్స్ట్ ఒకటి రేపు అప్ ఓపెన్ అయితే అది 9388 తర్వాత 10,085 దాన్ని నెక్స్ట్ అప్ సైడ్ లెవెల్స్ ఉంటాయి. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ రివర్స్ కానీ వచ్చింది అనుకోండి, ఓపెన్ కానీ డౌన్ అయ్యి కిందకి వచ్చింది అనుకోండి, అది నెక్స్ట్ 1 or 2 డేస్లో 9218కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనం చూసుకొని ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది మీరు. ప్లస్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇది 67 రూపీస్ దాని స్టాక్ ఇది. అది అంటే ఎవరైనా డెలివరీస్ ఇటువంటివి తీసుకునే వాళ్ళ కోసం అని చెప్తున్నాను. దీంట్లో రెవెన్యూ 22% అప్ ఉంది, తర్వాత గ్రాస్ ప్రాఫిట్ వచ్చేది 23% అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేది 46% అప్ ఉంది. ఈ స్టాక్ కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. 61.4 దగ్గర నుంచి అప్ ట్రెండ్లో ఉంది. క్లోజ్ అయింది 67.6 దగ్గర క్లోజ్ అయింది. దీని కీ లెవెల్ టు వాచ్ రేపు 68 దీని లెవెల్ వాచ్ చేయాలి. 68 కానీ పైన కానీ వెళ్తే అది నెక్స్ట్ 3-4 డేస్ లోపల 77కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దీని ఒకటి కానీ 68 కానీ క్రాస్ కాకుండా కింద కానీ ఉంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ లోపల 63కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ట్రెండ్స్ వాచ్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మనకి స్టాక్, ఈ 2 స్టాక్స్ రిజల్ట్స్ ఇచ్చాను. ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటి అన్ని స్టాక్స్ని సింప్లిఫై చేసేస్తాను. పెద్ద పెద్ద రిజల్ట్స్ షీట్స్ ఇచ్చి వాటిని అంత గందరగోళంగా అంత ఎక్స్ప్లెయిన్ చేసి అంత వేస్ట్ దీంట్లో మన రిజల్ట్స్ సీజన్లో స్టాక్స్లో. ఎందుకంటే మనీ కంట్రోల్లోనే చిన్న స్క్రీన్ షాట్ ఇస్తాడు బ్రీఫ్, దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్ మనం దాన్ని వాడుకొని మనకు మెయిన్ ట్రెండ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ట్రెండ్ ఎలా యూస్ఫుల్గా మనం పెట్టుకోవాలి అనేది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకోదాం. పెద్దగా థంబ్నెయిల్స్ పెట్టి అంత షో ఆఫ్ చేయడం నాకు తెలియదు. యాజ్ ఇట్ ఈస్ ఐ వాంట్ టు గివ్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్ ఆన్ ట్రెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తాను. తర్వాత ఇప్పుడు మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం, బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఈ లెవెల్ మీకు టీసీఆర్ ఇస్ ద కీ లెవెల్ అని ఆల్రెడీ చెప్పున్నాను కదా. ఈ ట్రెండ్ లెవెల్ ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో షార్ట్ స్ట్రాంగిల్ ఎలా చేసుకోవాలి, స్ట్రాటజీ చేసుకోవాలి చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడ మీరు ఆప్షన్ బయర్స్ అయితే మెయిన్ మీరు ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా కానీ పైన కానీ ఉంటే మీరు కాల్ ఆప్షన్ బై చేసుకోవాలి, ఓపెన్ కన్నా కింద కానీ ఉంటే మీరు పుట్ ఆప్షన్ బై చేసుకోవాలి. మన లైవ్ ట్రెండ్ లెవెల్ మేము ఫ్రీగా ఇచ్చే మా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాం కదా, దాన్ని చూసి ఓపెన్ కానీ బ్రేక్ అవుతుంటే మీరు పుట్ ఆప్షన్ సేవ్ బై చేసుకోవాలి, ఓపెన్ కానీ క్రాస్ అవుతుంటే మీరు కాల్ ఆప్షన్ బై చేసుకోవాలి. ఇది మెయిన్ మీరు వాచ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు నిఫ్టీ చెక్ చేసుకుందాం. నిఫ్టీ మెయిన్ ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ టీసీఆర్ కూడా ఇచ్చున్నాను నేను, సో దట్ మీకు అర్థమయ్యేదానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఈ టీసీఆర్ లెవెల్లో మీరు చూడండి, నిఫ్టీ టీసీఆర్ లెవెల్లో మీకు ఆల్రెడీ నేను చాలా రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను. 24,544 ఇస్ ద డౌన్ సైడ్ లెవెల్ అని చెప్పని. అది 24,000 ఆల్మోస్ట్ 613 దగ్గర ఉంది. ఒకవేళ రేపు కానీ అప్ ఓపెన్ అయితే 24,758కి వెళ్ళాలి. అక్కడి వరకు వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అక్కడ కానీ ఓపెన్ కాకుండా కొంచెం డౌన్ ఓపెన్ అయ్యి కానీ ఓపెన్ బ్రేక్ అవుతూ ఉంటే మళ్ళీ 24,544కి వెళ్తుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. 24,758కి వెళ్తే అక్కడ మీకు మూమెంట్ని బట్టి డెసిషన్స్ తీసుకోవచ్చు. అది దాన్ని దాటుతుందా లేదా అనేది. దాటితే 24,860 ఉంది,
అది ఒకటి చాలా కీ లెవెల్. అది మోస్ట్ ప్రాబబ్లీ రేపు దాటుదేమో అనుకుంటున్నాను. అక్కడికి వచ్చేటప్పటికి నేను రేపు ఈవినింగ్ దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ట్రెండ్ ఎలా ఉంటుంది, అసలు మార్కెట్లో మూమెంట్లో ఏమైనా జోల్ట్ రాబోతున్నాయా అన్ని డీటెయిల్గా ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టుమారో ఈవినింగ్ ఆఫ్టర్ సీయింగ్ ద మార్కెట్. చూసి ఎక్స్ప్లెయిన్ చేసేది ట్రై చేస్తాను. ఇప్పుడు మనం నిఫ్టీ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చెక్ చేసుకుందాం. నిఫ్టీ స్టాక్స్ రిలయన్స్ మొన్న బాగా పడిపోయింది, మీరు చూశారు ఆల్రెడీ. దానివల్లే మీకు నిఫ్టీ ఇంకా ఫర్దర్ వెళ్ళాల్సిన 745 వెళ్ళాల్సిన వెళ్ళకుండా ఆగింది. అది 3152 దగ్గర క్లోజ్ అయింది. దాంట్లో నెక్స్ట్ లెవెల్ వచ్చి డౌన్ సైడ్కి వెళ్తే 3122 ఇస్ ద లెవెల్. అప్ సైడ్ కానీ అయితే 3180 దాని టీసీఆర్. కాబట్టి అది టీసీఆర్ ఎంత ఇంపార్టెంట్ మీరు చూడండి. నిన్న 3180 బ్రేక్ అయింది. బ్రేక్ అవ్వగానే దగ్గర దగ్గర 30 రూపాయలు పడిపోయింది. మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేసేవాళ్ళైనా, మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళైనా సరే, టీసీఆర్ బ్రేక్ అవుతుంటే దాన్ని కానీ సెల్ చేస్తుంటే మీకు ఎంత బెనిఫిట్ అవుతుందో చూసుకోండి. తర్వాత టీసీఎస్ అది 4254 టచ్ కాలేదు నిన్న, ఈరోజు రేపు టచ్ అవుతుందేమో అది చెక్ చేసుకోండి. సేమ్ ఈస్ ద కేస్ విత్ ఇన్ఫీ. అది 1733 దాన్ని టచ్ అయింది కాబట్టి అది క్రాస్ అవుతుందో, క్రాస్ అయితే 1742 పైకి వెళ్తుందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అది రేపు సాయంత్రం దాని రిజల్ట్స్ ఉన్నాయి, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్, మనకి ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉంది. గత ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి అది కంటిన్యూస్గా లిఫ్ట్ అవుతూ వస్తున్నది. అది 1230 దాని టీసీఆర్. అది నిన్న 1229 దగ్గర క్లోజ్ అయింది. మార్నింగ్ అది బౌన్స్ బ్యాక్ అయిపోయింది. 1245 వరకు వెళ్ళి 1239 దగ్గర క్లోజ్ అయింది. అలానే మీకు యాక్సిస్ బ్యాంక్ 1304, ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అది 1327కి వెళ్ళాలి. అది 1218 దగ్గర హై టచ్ అయ్యేది. 1304 దగ్గర క్లోజ్ అయింది. ఎస్బీఐ అది 880, ఇది 860 దాని టీసీఆర్. అది 894కి వెళ్ళాలి. రేపు వెళ్తుందో లేదో ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది 1619, నేను 1616 అని ఇచ్చాను. లో ఆల్రెడీ 1616 కన్నా కిందకి వెళ్ళి 1619 దగ్గరికి వచ్చింది. రేపు దాని పొజిషన్ బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకోండి. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడర్స్ అండ్ ఆప్షన్ బయర్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్లో ఉండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్లో, అంటే నిన్న రేస్లో కంపారిజన్ నెగిటివ్లో ఉండి ఐసిఐసిఐ బ్యాంక్ అప్లో ఉంది అంటే ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ కదలదు అని అర్థం. అది మ్యాక్సిమం ఎంత ట్రై చేసినా సరే కదలదు అని అర్థం. అబ్నార్మల్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేసి దూరంగా ఉన్న కాల్ ఆప్షన్ తీసుకొని ఏదో అద్భుతాలు జరిగిపోతాయని అటువంటి ఊహల్లో ఉండొద్దండి. ఈ రెండు మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, ఎందుకంటే అది కదలదు యాక్చువల్లీ. తర్వాత కోటక్ బ్యాంక్ నెక్స్ట్ చూసుకుందాం. అది 1805 దగ్గర క్లోజ్ అయింది. బాగా డౌన్ అయింది యాక్చువల్లీ. అది దాని లెవెల్ వచ్చేది 1789 దాని లెవెల్. అది సాటర్డే దాని రిజల్ట్స్ ఉన్నాయి, అందుకోసమని చూసి దాని మొమెంటం చూసి డెసిషన్స్ తీసుకోవచ్చు మీరు. తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ అది కదలటం లేదు అసలు. 1445 దగ్గర ఉంది. 1428 దాని టీసీఆర్. అది 1453 దగ్గర అది టార్గెట్ పోవాలి, అక్కడ పోవటం లేదు. అక్కడ వరకు ట్రై చేస్తుంది అది. కానీ ఇది కోటక్ బ్యాంక్ ఏంటంటే 1854 దాని టీసీఆర్. అది బ్రేక్ అవ్వగానే దగ్గర దగ్గర ఒక 50 రూపాయల కిందకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మళ్ళీ టీసీఆర్ ఎప్పుడు క్రాస్ అవుతుందో, ఎప్పుడు క్రాస్ అవుతుందో అనేది చూసుకొని ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా లాస్ట్ మా లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కంపల్సరీగా రెన్యూ చేసుకోండి. ఇక్కడ మేము ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ 3 ఒక సెట్గా ఇస్తున్నాం. తర్వాత నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ 3 వేరే సెట్గా ఇస్తున్నారు. మీరు ఆప్షన్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్గా దీన్ని చూసి డైరెక్ట్గా ఫస్ట్ లిస్ట్లో ఏ ఆప్షన్ వస్తుందో దాన్ని కానీ మీరు కానీ బై చేసుకుంటే మీకు ఎండ్ ఆఫ్ ది డేకి బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ మన లైవ్ సిగ్నల్స్ చూస్తే చాలా సింపుల్గా ఉంటుందని నేను అనుకుంటాను. ఇన్ అడిషన్ టు దట్ మీరు మన చార్ట్స్ నేను ఇచ్చిన దాంట్లో మీకు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 2 స్టాక్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకొని మీరు ఏది చేయాలనుకుంటారో ఆ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ కానీ మీరు సెలెక్ట్ చేసుకొని కానీ పెట్టుకున్నారంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు మన సబ్స్క్రైబర్స్ అయ్యండి. మీరు ఎవరైనా షార్ట్ స్టడీస్ కానీ ఇటువంటివి కానీ చేస్తే ఇంతకుముందు సబ్స్క్రైబర్స్ అంటే మాకు చాలామంది ఒక 1 year 3 months నుంచి దగ్గర చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, పోతున్నారు. వాళ్ళలో ఎవరైనా షార్ట్ స్టైల్ కానీ మీకు కానీ అలవాటుగానే అయ్యండి, అవే ఫాలో అవుతూ ఉంటే మీరు తప్పకుండా మా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంత షార్ట్ స్ట్రాంగిల్ ఎంత ఈజీగా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంటుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మండే నుంచి MMSదే డైరెక్ట్గా నేను మన సబ్స్క్రైబర్స్కి ఇస్తాను. అంటే నేను 2 calls 2 పుట్స్ ఇస్తుంటాను, అంటే పక్కన ఇస్తున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ నుంచి అంటే మండే నుంచి ఒక కాల్, ఒక పుట్ స్ట్రైక్ ప్రైస్, సేమ్ స్ట్రైక్ ప్రైస్ది, ఇంకోటి MMS రేంజ్ ఇస్తాను. సో దట్ ఎవరైతే ట్రేడ్ చేస్తారో మన సబ్స్క్రైబర్స్, పాస్ సబ్స్క్రైబర్స్, షార్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. డైరెక్ట్గా వాళ్ళు దాన్ని చూసి ఓవరాల్గా దాన్ని సెల్ చేసుకోవచ్చు.
సెల్ చేసుకొని దే కెన్ సర్టన్లీ ఫీల్ హ్యాపీ అనుకుంటాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. ప్లీజ్ రెన్యూ యువర్ సబ్స్క్రిప్షన్ వితౌట్ ఫెయిల్. థ్యాంక్ యూ.